तो कवर करो। तो मैं अब्बा को ये सारा कवर करो तो बाद में वाज देते हैं हम लोग को सब एक तो बात चटनी तो हम कैसे आपको लगता है ये खाना बना दूं ये पता है काम करना को बीच में रख देना बारे में डाल दे कि वीडियो मैं काम करती हूँ तो करते सब भी कर रहा हूँ ये चाहिए आपको नजी का कोई क्या किस बताओ बिरयानी पकाती है ऐसा मेरा अब्बा क्या कर रहे हैं क्या घर खाते हैं नजी का को बता
बताना अभी। मैजिक का कवर करें। Lantai atau nih gaya fungsional. Jadi tuh. Jangan ya tuh yang antar kayak mau coba santai lihat tanah next time. Ini kasih tik hari ya lo kasih. Pakai wasanya ya bang pakai itu. Ojek sih karena dur sih karena. Nah, itu mana? Apa kenapa? अच्छा दिखता है। क्या का कलर की है? बताना खबर कर दो। कितना है रे बिस्किट सा? और साथ देखो
ఎంత ప్యాకెట్? 90 रुपीज़ सब्जी पूरा। छोड़न जब ऐसा दाल का चीज़ देता हूँ कितना हैप्पी आ जाता। ऐसा छोड़न जब ऐसा दाल देते थे तो कौन ब्रेकफास्ट ब्रेक लाएगा उनका रही है आशा में। ये हाँ ना फिर गाजी डालो ना के नाश्ते डालो ना खाना आने का ही तक दाल नहीं है। खाली पकाते से नहीं खाली सब्जी मिक्सिंग में है ये बस। ये भी जरा टेस्ट जब गरम करो। तो बनाए से पुलिया रहे पसंद नहीं मैं बात कर दे। मैं बनाई सो हाँ कहीं बनाता हूँ ना कुछ बनाती हमें कुछ बनाती खाए वो नहीं खाटा पान नहीं दाना रुखा रुखा खाता है मुद्दा मुद्दा खाना मालूम पुलिया वाला था रुखा खाता मालूम दाना दाना पकड़ तो गिनी जा दाने तेरे అయిపోయిందండి అందుకనేసి ఇప్పుడు వంటగది అనేది వంట చేసేసాను పిల్లలందరూ వెళ్ళిపోయినారు స్కూల్కి ఇప్పుడు వంటగది అనేది నేను క్లీన్ చేసేస్తున్నాను స్టవ్ అయితే ఎవ్రీడే నేను వాష్ చేస్తానండి ఇలాగే కడుగుతాను లేట్ అవ్వదు అసలు చాలా మంది అయితే ఇంకా స్టవ్ గురించి పట్టించుకోరు ఎందుకంటారా స్టవ్ ఎప్పటికప్పుడు మనం శుభ్రం చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది వంట చేసేటప్పుడు కూడా మనకు నెగిటివ్గా వంట ఇది పాజిటివ్గా నేను వంట చేస్తాను లేదంటే నెగిటివ్ అనేది కనిపిస్తుంది మనకు వంట చేసేటప్పుడు కూడా అందుకనేసి ఇలా పీచు పెట్టేసి శుభ్రంగా నేను లేట్ అవ్వదు అసలు కాకపోతే ఈ ప్లేట్లు అయితే ఉంచాలండి కింద కడ్డీలు ఉంటాయి కదా గ్యాస్ వచ్చేటివి అవి మాత్రం తడి అవ్వకుండా చూసుకోవాలా ఇది పైన ఉండేదైతే ఇంకా పర్వాలేదు ఇలాగే ఎప్పుడు నేను 15 సంవత్సరాల నుండి ఇలాగే శుభ్రం చేస్తున్నాను స్టవ్ అంటే ఇంకా 15 సంవత్సరాలు ఇది తెచ్చుకొని పాతది పోయింది లేండి అందుకనేసి అలా అంటున్నాను 15 సంవత్సరాలు అనేసి చూస్తున్నారు కదా ఇలా పెట్టేసేస్తాం సోప్ అనేది అదైతే ఇంకా నిన్ననే నేను వాష్ చేశాను టైల్స్ అనేటివి మరకలు ఏం లేవు ప్రతిరోజు స్టవ్ ఈ గ్రానైట్ మొత్తానికి శుభ్రం చేసేస్తాను అనమాట ఇలా తీసుకొని చూసినా నాకు ఎందుకో నచ్చదు అలాగా ఎందుకో వాటర్ వేసి శుభ్రంగా కడుక్కొని కొద్దిగా అలాగ వదిలేస్తే ఏంటంటే గాలికి బాగా స్టవ్ అనేది నీట్గా ఆడిపోతుంది నాకు అలాగే నచ్చుతుంది అనమాట ఇక్కడ సింక్లో ఒక డబ్బా ఇది వాటర్ కాడికి ఒక బకెట్ పెట్టేసి కొలై తీసేసాను ఇలా అక్కడ నుండి వాటర్ తీసుకొని ఇలాగా శుభ్రం చేస్తూనే ఉంటాను ఇలా కడిగిన తర్వాత నేను ఈ ప్లేట్లు అనేవి జాగ్రత్తగా తీస్తాను అనమాట ఇంకా ఆ కడ్డీల పైన అయితే ఇంకా అసలు వాటర్ పడలేదు అనమాట ఇంకా పడినా అసలు ఇలాగ తూసేస్తాను శుభ్రంగా చూడుకోబట్టి ఇలా చేసి నీట్గా తూసేస్తాను నాకు ఎందుకో మరి అలా చెయ్యాలనిపిస్తుంది ఎప్పుడైనా కానీ ఇలా ఇలాగ నీట్గా చేసుకుంటేనే చేసుకున్నట్టుగా ఉంటుంది నాకు లేకపోతే ఇంకా నా మనసు అనేది ఒప్పదు కొద్దిగా సోప్ తీసుకొని కొద్దిగా చీజ్ తీసుకొని మొత్తానికి ఇది అనేది శుభ్రం చేసేస్తాను నీట్గా ఎవ్రీడే ఒక రోజు అని కాదు ప్రతిరోజు నా పని ఇదే వంట అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే కొద్దిగా సోప్ ఉంటే చాలు మనకు పీచు ఉంటే చాలు ఇలా రుద్ది శుభ్రంగా చేసుకొని వదిలేసామనుకోండి బాగా నీట్గా ఏ క్లాత్ తీసుకొని నేను నీట్గా చేయను ఇలా వాటర్ వేసి కడుగుతాను కదా ఇంకా వదిలేస్తే ఇంకా వాటర్ అనేది బాగా ఆరిపోయి నీట్గా ఉంటుంది మనకు గ్రానైట్ ఇది ఇప్పుడే కాయగూరలు రైతు బజార్లో తీసుకొని వస్తే ఇంకా సర్దాను అనమాట మొత్తం చూపించాను కదా तीन बच्चे को पता एक बताई तो इनको फिर अध्ययन देखते सुन कैसा खाता मालूम पानी का नल बनता ए मुश्किला वाला ज्यादा करती है बाबा 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 हट बेटा ए मुशु तू हाँ से
ఇవి మాత్రం మాకు ఉదయం పూట మంచినీళ్ళు వస్తాయి కదా, ఆ మంచినీళ్ళు పట్టుకున్న బిందెలు అండి ఇవి. ఇవన్నీ స్టాక్ పెట్టుకుంటాను అనమాట. అంటే ఎప్పుడైనా కానీ సరే ఒక్కొక్క రోజు రాకపోయినా కానీ సరే ఇబ్బంది లేకుండా. ఈ బిందెలు అయితే ఏంటో నేను 2 రోజులకు ఒకసారి అయితే ఏంటో శుభ్రం చేసుకుంటాను. నిన్ననే చేశాను ఇవి మొత్తము టైల్స్లు ఇవన్నీ నిన్ననే చేశాను శుభ్రము. ఇవి నిన్ననే తోమాను అనమాట. ఇది మాత్రం ఎవ్రీడే నా పని, ఇది కంటిన్యూ. ఇవైతే అసలు ఏమి అవ్వవండి. ఇవైతే ఇంత బాగా సబ్బు పెట్టుకొని మనం నీట్గా తోమేసుకోవచ్చు. ఎంత నీట్గా తోమేసుకొని ఇవి అలా వదిలేయకుండా కొద్దిగా గాలి ఆరబెట్టాలా. అక్కడ కబోర్డ్లో పెడతాను నేను, కొద్దిగా ఎండ తగులుతుంది అనమాట. ఇవి ప్రతిరోజు ఇవి నీట్గా చేసుకుంటాను, అలాగ వదిలేను అసలు. ఎందుకంటే జిడ్డు పట్టేస్తాయి కదా, అందుకనేసి. ఉదయమే పిల్లలకి టిఫిన్లు చేసి వాళ్ళ క్యారేజ్లు కట్టేసి వాళ్ళ వరకే క్యారేజు, మళ్ళీ మధ్యాహ్నానికి నాకు వంట ఉంటుంది. మరి సపరేట్గా ఒక్కరున్నా కానీ సరే సపరేట్గా వంట చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడుండే వండుకొని తింటే కనుక అప్పటికి చల్లగా అయిపోతుంది కదా, అందుకనేసి తిండ్రు పిల్లలు. बीच में कट कर दो लगो एक बोला दिन का ఇప్పుడు మొత్తానికి పని అంతా అయిపోయిందండి. సాయంకాలము ఇప్పుడు నేను బట్టలు దీనికి వచ్చాను పైకి. బట్టలు మొత్తానికి ఆరిపోయినాయి శుభ్రంగా. మంచి ఎండ ఉందనేసి వేసాను డాబా పైన. మేము బట్టలు ఆరబెట్టుకోవాలంటే డాబా ఎక్కాల్సిందే కంపల్సరీ. మాకు డాబా పైననే ప్లేస్ ఉందన్నమాట. చూడండి మా పిల్లలు ఆడుకుంటున్నారు డాబా పైన. మా మేనల్లుడు కొడుకును కూతురు ఇద్దరు ఆడుకుంటున్నారు. బట్టలన్నీ గుంజి పాడేస్తున్నారు. నేను వాళ్ళని అంటున్నాను, ఎందుకు అలా గుంజి పాడేస్తున్నారు కింద అనేసి అంటున్నాను. లేదు గాలి పడిపోయినాయి అనేసి అంటున్నారు వాళ్ళు నాతో. చూస్తున్నాను అనమాట గాలి అనేసి తీస్తున్నాను. వాళ్ళు కూడా నాకు సాయం చేస్తున్నారు అనమాట. కింద పడిన బట్టలు తీస్తున్నారు వాళ్ళు కూడా నాకు. అందుకోరా అని చెప్తున్నాను. వెళ్ళేసి వాడు తీసుకొని వస్తున్నాడు అబ్బుగాడు. ఇదిగోండి తీసుకొని వచ్చాడు. అక్కడ మాత్రం వాళ్ళ చెల్లి మాత్రం ఆడుకుంటుంది. మొత్తానికి నేను బట్టలు అయితే తీసేస్తున్నాను ఇక్కడ బాగా ఆరిపోయినాయి అనేసి. చూడండి పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు. సాయంకాలం పిల్లలకి ఇలా డాబా మీద ఖాళీ ప్లేస్ ఉంటే కనుక ఆడుకునే ఫ్రీగా బాగుంటుంది. అక్కడ మాత్రం గింజల దగ్గర ఆడుకుంటుంది పాప. వాతావరణం చాలా బాగుందండి, కూల్గా ఉంది డాబా పైన. వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు కాబట్టి సరదాగా ఉంది. ఇంకా ఇద్దరు ఉన్నా కానీ సరే బాగా అల్లరి చేస్తున్నారు. మా రేయుగాడు కూడా వచ్చేసాడు ఏం చేస్తున్నానో డాబా పైన అనేసి. చూడండి ముష్పిరా పిలుస్తుంది దానికి రా 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 అనేసి. అది దగ్గరికి వెళ్ళడం లేదు, వాళ్ళకి అలవాటు లేదు, అందుకనేసి దగ్గరికి వెళ్ళడం లేదు. బుజ్జిమిండని నేను ఎత్తుకున్నాను. క్యూట్ ఉంది చూడండి, బాగా మాట ఉంటుంది. నా వాయిస్ వినేసి డాబా పైకి వచ్చేసింది. అది డాబా పైకి వచ్చేసింది. వీడు ఎత్తుకుంటాను నాకు ఈ అమ్మమ్మ అంటున్నాడు. వాడు వరుసకు వాడికి నేను అమ్మమ్మనే అవుతాను. ఎత్తుకుంటానంటే ఇస్తున్నాను అనమాట, ఎత్తుకోరా అనేసి. అబ్బుగాడికి ఎత్తుకుంటున్నాడు. కాకపోతే వాడి దగ్గర అయితే అస్సలు ఉండడం లేదు. అది వీడు కూడా కొద్దిగా భయపడిపోతున్నాడు. కాకపోతే ఈయనకి ఎత్తుకోవాలనేసి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కానీ ఎత్తుకోవడం లేదు. చూడండి నా దగ్గర ఎంత చక్కగా ఉండిపోతుంది అలాగా. నాకు ఇదంటే చాలా ఇష్టము. యూకి ఒకడు, రేయో ఒకడు. యూకి మాత్రం ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు, పడుకున్నాడు. రేయో మాత్రం నాతో పాటు డాబా ఎక్కి ఆడుకునేకి వచ్చాడు. పిల్లలు ఉన్నాడు అనేసి కొద్దిగా జడిసిపోతున్నాడు వాడు. వీడు మాత్రం ఎత్తుకుంటున్నాడు. వీడికి పిల్లలు అంటే చాలా ఇష్టమే. ఈ అమ్మమ్మ అంటున్నాడు. ఇచ్చాను పాపం వానికైతే ఇంకా వాడి దగ్గర అసలు ఉండడం లేదు. అది ఉండడమే లేదు అసలు. ఏ ముష్పిరా చూపిస్తున్నాను ముష్పిరా అనేసి. అది అస్సలు భయపడదు. పిల్లలు అంటే ఇంకా బాగా గట్టిగా పట్టేసుకుంటుంది. అది కూడా ముద్దులాడుతుంది.